వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ బడ్జెట్ చూస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు ఒకలా చెప్తున్నారు, అధికార వర్గాలు ఒకలా చెప్తున్నారు సార్. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఇది కొత్త కాదు. గత 50-60 ఏళ్ళ నుంచి మీరు చూసుకుంటే జాతీయ స్థాయిలో బడ్జెట్ వస్తే ఆ పార్టీ వారు అలాగే ఆ పార్టీకి అనుకూలంగా రాష్ట్రాల్లో ఉన్నవాడు అద్భుతమైన బడ్జెట్ అని చెప్తారు. ప్రతిపక్షం వాళ్ళు చండాలంగా ఉందని చెప్తారు. అందులో వాస్తవాలతో సంబంధం లేదు, విశ్లేషణ లేదు, చర్చ లేదు. ఇది మనకు ఆనవాయితీ అయిపోయింది. అలాగే రాష్ట్రంలో బడ్జెట్ వస్తే రాష్ట్ర బడ్జెట్లు మరీ తీరుతెన్నులు లేకుండా పోయినాయి. మొత్తం మీద జాతీయ స్థాయి బడ్జెట్ పద్ధతి పాడు కొంత ఉంది, కానీ రాష్ట్రంలో బడ్జెట్ వస్తే అధికార పార్టీ వాళ్ళు అద్భుతం అని చెప్తారు, ప్రతిపక్ష వాళ్ళు చెత్త అని చెప్తారు. కానీ చర్చ అంతకు మించిపోవాలి. కొంచెం రాజకీయాలు పక్షపాతాలు పక్కన పెట్టి వాస్తవాల ఆధారంగా అది వాస్తవంగా జరగాలి. ఈవేళ దేశం ఒక సంక్షోభభరిత వాతావరణంలో, దేశం లోపల బాగా చేస్తున్నాం. ఆర్థిక ప్రగతి వేగంగా జరుగుతుంది. ప్రపంచంలో పెద్ద దేశాల్లో మనం బాగా వేగంగా నడుస్తున్నాం. ధరలు అద్భుతాల్లోకి వచ్చినాయి. ద్రవ్యోల్బణం యాక్చువల్గా అనుకున్న దానికంటే తగ్గింది. 4% ఉండాలని మనం అనుకున్నాం, మనకు 2% కంటే తక్కువ ఉంది, 1.5%. కాబట్టి ధరల అద్భుతాల్లోకి వచ్చినాయి. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి విపరీతంగా చేస్తున్నారు. 10-12 ఏళ్ల క్రితం 2 లక్షల కోట్లు ఏడాది పెట్టుబడి పెడితే వాళ్ళ 17 లక్షల కోట్లు ఈ సంవత్సరం. అంటే గణనీయంగా రికార్డులు సాధిస్తున్నారు. ప్రభుత్వం అప్పులు కానీ ద్రవ్యలోటు కానీ అదుపులోకి వచ్చినాయి. ఆర్థికంగా చాలా జాతీయ స్థాయిలో ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ కోవిడ్ పుణ్యమా అని చెప్పని 9.2% జాతీయ ఆదాయంలో అప్పులు చేస్తుంటే ఇవాళ 4.4% తగ్గించారు. వచ్చేడా 4.3% ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్లో ఆర్భాటాలు కాకుండా, అతిశయోక్తులు కాకుండా, తాత్కాలికమైన తైలాలు కాకుండా ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ, రేపొద్దున మారుతున్న ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో మన ఎగుమతుల్ని పెంచడానికి, పెట్టుబడులు పెంచడానికి కావలసినటువంటి కొన్ని ఏర్పాట్లు, ఆ దృష్ట్యా మనం చూడాలి బడ్జెట్ని. ఖచ్చితంగా పెట్టుబడుల విషయంలో కానీ, ఆర్థిక ప్రగతిని పెంచడం విషయంలో కానీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దానికోసం ఏర్పాట్లు చేయడం విషయంలో కానీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం విషయంలో కానీ గణనీయమైన విజయాన్ని సాధించాలి. అందుకు మనం ఆర్థిక మంత్రిని అభినందించాలి. రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బట్టి మాకు డబ్బులు ఇచ్చారు, ఎవరైనా నిర్లక్ష్యం చేశారని చెప్తారు. కానీ పార్టీలను పక్కన పెడదాం. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి ఈ సంవత్సరం చూసినట్టయితే ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించినవి 26,20,769 కోట్ల రూపాయలు బదిలీ అవుతున్నాయి. 26,21,000 కోట్ల రూపాయలు సుమారుగా. ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో అన్ని రకాల ఆదాయాలు కలిపితే దానిలో 51% దాటుతుంది. కేవలం పన్నుల ఆదాయం లెక్కేసినట్టయితే 60% వచ్చింది. 59.5%, 60%. ఇక ఇంతకంటే పైసా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవి ఇచ్చిన రాష్ట్రాలకు బదిలీ చేసిన తర్వాత అక్కడ సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, వడ్డీలు కడితే ఆదాయం అంతా అయిపోయింది. మిగతా తప్పులు చేయాల్సిందే. కాబట్టి రాష్ట్రాలకి గణనీయంగా బదిలీ అవుతాం నిధులు. 17 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో పెట్టుబడులు ఉంటున్నాయి. ఏమన్నా దీనిలో తర్వాత మన తెలుగు రాష్ట్రాల విషయం చూసినట్టయితే హైదరాబాద్ నగరానికి మనకి హై స్పీడ్ రైలు దేశంలో 7 ప్రతిపాదిస్తే 3 మనకి చెందుతాయి. ఓకే. మీకు పూణే నుంచి మనకి బాంబే పూణే రూట్ నుంచి మనకి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రాయలసీమ ద్వారా వెళుతుంది. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా, హైదరాబాద్ నుంచి చెన్నైకి కోస్తాంధ్ర ద్వారా వెళుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ వల్ల ప్రయోజనమేగా, నష్టం లేదు. ఇంకా ఏమన్నా నేను ఆశించి చూడండి ఏమన్నా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించి ఆ డబ్బుని మనకు అప్పుల భారం తగ్గించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, సంక్షేమానికి ఉపయోగించవచ్చు. ఒక 70 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఊరికి ఏర్పడి ఉన్నది.
ఆ సంస్థలు అనుకున్నంత పని చేయట్లేదు, ప్రభుత్వానికి పెద్దగా లాభాలు రావట్లేదు, అలాగే ప్రభుత్వానికి పన్నులు రావట్లేదు, ఆర్థిక వ్యవస్థ పెరిగి ఉపాధి కలగటం లేదు. అది లేనప్పుడు ప్రైవేట్ రంగానికి వెళితే పరిశ్రమలు పెంచుతారు, ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పన్నుల ఆదాయం పెరుగుతుంది. దానికి పెద్దగా ఏర్పాట్లు జరగలేదు. అలాగే నేను గట్టిగా కోరుతున్నది చిన్న పట్టణాల అభివృద్ధి. ఎందుకంటే మన దేశంలో 190 మంది అసంఘటిత రంగంలో ఉన్నవాడు, రెక్కడితే డొక్కాడన్నవాడు, నెల జీతం భద్రత లేనివాడు, రోజు కూలి. వాళ్ళందరినీ మనం గనక ఆర్థిక వ్యవస్థలో తీసుకురాకపోతే, సంఘటిత రంగంలో తీసుకురాకపోతే, ఎక్కడికక్కడ ఉపాధి కల్పించకపోతే, వాళ్ళందరూ హైదరాబాదో లేకపోతే చెన్నై వెళ్ళాలని చెప్పంటే జీవితం నరకం. ఎక్కడికక్కడ ఉపాధి కల్పించాలంటే చిన్న పట్టణాలు కావాలి. దాని మీద దృష్టి ఎక్కువ పెడితే బాగుండేది. కానీ మనం ఎక్కువగా జాతీయ స్థాయి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. పరిపాలన ఉన్నది రాష్ట్రాల్లో. మంచి ప్రమాణాల విద్య కావాలి, అది లేకుండా ఉంటే నైపుణ్యం రాదు, విద్యా నైపుణ్యం లేకపోతే ఉపాధి రాదు. కాబట్టి అందరూ ఆర్థిక వ్యవస్థలో పాల్పంచుకోవాలంటే మంచి విద్య కావాలి, మంచి ఆరోగ్యం అందాలి, చిన్న పట్టణాల అభివృద్ధి జరగాలి. అలాగే పెట్టుబడులు మనకి ఎక్కడ డబ్బులు నష్టపోవం, మోసం జరగదని నమ్మకం ఉండేటువంటి ఈ నిరన్యాయ వ్యవస్థ లేకపోతే చట్టబద్ధ పాలన కావాలి. నగరాలు నరకం అయిపోతున్నాయి. చూడండి, హైదరాబాద్ చూడండి, మనం పొల్యూషన్లో, ఎయిర్ పొల్యూషన్లో, వాతావరణ కాలుష్యంలో ఢిల్లీతోనూ, మరి రవాణా ఈ ట్రాఫిక్ జామ్స్లో బెంగళూరుతోనూ పోటీ పడుతున్నాం. ఇది మార్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి మనకి. మరి ఇవన్నీ జరగాలని చెప్పంటే ఇవన్నీ రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి, జాతీయ స్థాయిలో. మనకేమవుతుందంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల గణనీయంగా నిధులు వస్తున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత ఎక్కువ డబ్బు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు రావటం లేదు. రాష్ట్రాలు పెట్టే ఖర్చు మొత్తం ప్రభుత్వ ఖర్చులో 60% రాష్ట్రాలు పెడుతున్నాయి, 37% ఢిల్లీ పెడుతుంది, 3% మాత్రమే స్థానిక ప్రభుత్వాలు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా రాష్ట్రాల వాటా 60% లేదు, స్థానిక ప్రభుత్వాల వాటా ఇంత తక్కువ ప్రపంచంలో ఎక్కడలేదు, 3%. అంటే రాష్ట్రాల ఖర్చు ప్రపంచంలో అతి ఎక్కువ భారతదేశంలో, స్థానిక ప్రభుత్వాల ఖర్చు ప్రపంచంలో అతి తక్కువ భారతదేశంలో. రెండూ కరెక్ట్ కాదు. అధికారాలు మూడో వంచుకెళ్ళాలి, ఇక్కడ సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు చేయాలి. కాబట్టి పరిపాలన రాష్ట్రాల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం మార్చాల్సింది పద్ధతుల్ని, విధానాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సింది రాష్ట్రాల్లో. అయితే జనాకర్షక పథకాలు లేవులేండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎందుకు ఇవ్వలేదంటారు జనాకర్షక? అంటే ఇప్పుడు సంక్షేమం అవసరం, జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, సంక్షేమం ఖచ్చితంగా అవసరం. అయితే సంక్షేమానికే ఖర్చు పెడితే ఏమవుతుంది? అప్పులు తీసుకొచ్చి ఈవేళ అవసరాలు తీర్చుకుంటున్నాం, అప్పులు చేసి అప్పుల భారం అనుభవడుతుంది, పిల్లలు పడుతుంది. పిల్లలకి ఆస్తులు ఇచ్చామా? లేదు. కుటుంబం ఉందనుకోండి, అప్పులు చేసి అప్పులతో ఆస్తులు ఇచ్చామనుకోండి, అప్పులతో సంపాదించే శక్తిని ఇచ్చామనుకోండి, అప్పుడు అప్పు చేసినా కూడా నడుస్తుంది. అప్పులు చేసి ఇవాళ తినేసి పిల్లల మీద అప్పుల భారం పెట్టి ఆదాయాలు పెంచి ఏర్పాట్లు చేయకపోతే కుటుంబం ఏమైపోతుంది? నరకం అయిపోతుంది. కాబట్టి సంక్షేమం కావాలి. ఒక పేద దేశంలో సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమమే పరిపాలన, తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన అంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది, పేదరికం కొనసాగుతుంది. కాబట్టి సమతూకాన్ని పాటించాలి. ఎన్నో సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి, రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. వాటిని అదే పని పెంచడం కాకుండా పెట్టుబడులు పెంచాలి, ఆర్థిక వ్యవస్థను పెంచాలి, ఉపాధి కల్పన జరగాలి, పేదరికం నుంచి బయటకు రావాలి, ఆదాయాలు పెరగాలి అన్నది మనకు లక్ష్యం కావాలి. ఆ లక్ష్యాన్నే ఈ బడ్జెట్ లో చూపెట్టారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే పోలవరానికి అలాగే అమరావతి కూడా నిధులు ఇచ్చినట్టు అనిపించింది నాకు. అది ఎలాగో మనకి హక్కు ఉన్నది, హామీ ఇచ్చారు కాబట్టి వస్తాయి. మనకి చట్టంలో ఉంది కాబట్టి అమరావతిలో ఉంది. అది కాకుండా ఏంటంటే ఒకటి చట్టంలో మనకుంది, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా. రెండోది, ఈ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వానికి పార్టీలను పక్కన పెట్టేస్తే పెట్టుబడులకి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి డబ్బులు కొరత లేకుండా సాయం చేస్తారు. మరి ఉపయోగించుకునే శక్తి మీకుంటే, మంచి ప్రాజెక్టులు కనుకుంటే, ఊరికే డబ్బు ఎక్కువ ఖర్చును ఫలితం తక్కువ ఉండే కాకుండా పనికొచ్చే ప్రాజెక్టులు ఉంటే జాతీయ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాలకి వనరులు ఆవశ్యంగా బాగా అందుతున్నాయి. ఆ విధంగా అంటే ఇక్కడ పోలవరం కాకుండా మనకి ఇప్పుడు తెలంగాణ అనుకోండి సార్, తెలంగాణకి ఏమి రాలేదు అన్నారు అనుకోండి. రాజకీయ పార్టీలకు దాని మనం వెళ్ళొద్దు. నేను చెప్పాను కదా, ఇప్పుడు 60% డబ్బు ఖర్చు ఇక్కడ అవుతుంటే, జాతీయ స్థాయిలో పన్నులో వచ్చే డబ్బుల్లో 59.5% రాష్ట్రాలకు వస్తుంటే ఇంకేం అడుగుతారు మీరు? ఇంకేం ఇస్తారు? అక్కడ మరి అక్కడ జీతాలు ఎవరు కడతారు? అక్కడ వడ్డీలు ఎవరు కడతారు? అక్కడ పెన్షన్లు ఎవరు ఇస్తారు? అక్కడ పరిపాలన ఎట్లాగా, దేశ రక్షణ ఎట్లాగా, మౌలిక సదుపాయాల ఖర్చు ఎట్లాగా, మిగతా పనులను ఎట్లాగా? కాబట్టి మనం కూడా రాజకీయంగా మాట్లాడుతుంటాం, కానీ కొంచెం ఆచరణ సాధ్యం ఏంటో చూడాలి. వ్యక్తిగతంగా మీకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత
ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఇందాక చెప్పాను కదా రెండు. ఒకటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసి ఆ డబ్బుని సద్వినియోగం చేయడం. ఉమ్, అది జరగల. దానికోసం ఏర్పాట్లు, రోడ్ మ్యాప్ కనిపించాల. రెండోది చిన్న పట్టణాల అభివృద్ధికి దాని గురించి మాట్లాడారు. ఉమ్, సెకండ్ tier, థర్డ్ tier సిటీస్ అని మాట్లాడారు కానీ దాని గురించి పెద్దగా ఒక ఊపు కనిపించాల. ఉమ్, కానీ ఇందాక చెప్పినట్టుగా నిజమైన సమస్య, నిజమైన అవకాశాలు ఉంది రాష్ట్రాల్లో. ఈవేళ రాష్ట్రాలు భవిష్యత్తు పూర్తిగా శాసించేది ప్రజల భవిష్యత్తు అనే రాష్ట్రాలు. ఉమ్, ఒక మంచి ముఖ్యమంత్రి, మంచి ప్రభుత్వం, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే రాష్ట్రాల భవిష్యత్తు ఒక రకంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. ఉమ్, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉన్నది, ఒరిస్సా ఉన్నది, ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ కూడా. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాయి. ఉమ్, కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీస్తున్నాయి, చాలా Hmm. కష్టాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ మరుగు సదుపాయాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఉమ్, కానీ ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పుల భారం పెరిగిపోతున్నది, ఉమ్, మరి ద్రవ్యలోటు పెరిగిపోతున్నది. అది ప్రమాదంలోకి నడుస్తుంది. అలాగే తెలంగాణ పచ్చగా ఉన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కనీసం ఉమ్, రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణ హైదరాబాద్ను కోల్పోయింది కాబట్టి నష్టపోయింది. తెలంగాణ హైదరాబాద్ ఉన్న రాష్ట్రం, అవునండి. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం. ఉమ్, మరి రాష్ట్ర విభజనప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువగా రెవెన్యూ మిగిలి ఉన్న రాష్ట్రం. ఉమ్, ఇవాళ తెలంగాణ కూడా జీతాలు ఉద్యోగుల కంటే కట్టకట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఒకటి Hmm. వనరులు ఉండటం అవసరము. ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తు ఎప్పుడు నష్టపోతాం.